హే ఫుడీస్, ఇవాళ సూపర్ సింపుల్ స్పైసీ మటన్ కర్రీ. నిజంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్గా అద్భుతాలను సృష్టిస్తారు. ఎక్కువగా మసాలాలు వాడకుండా సింపుల్గా చేసుకోగలిగే సూపర్ స్పైసీ మటన్ కర్రీ మనం ఈరోజు చూసేద్దాం. నిజంగా అద్భుతంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఇక్కడ 1 kg మటన్లో కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే ఉప్పుతో పాటు అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. అప్పుడే ఆ సారం అంతా ముక్కలకు పడుతుంది. అలా అయితేనే మన స్పైసీ మటన్ కర్రీ టేస్ట్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ మటన్ని కనీసం గంట సేపైనా పక్కన పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. ప్రెషర్ కుక్కర్లో కావాల్సినంత ఆయిల్తో పాటు బిర్యానీ ఆకు, బండ పువ్వు, మసాలా దినుసులు వేసి ఒక 2 నిమిషాలు అలా చిటపటనాడనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు అలా చిటపటనాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కోసి పెట్టిన ఉల్లిగడ్డలు వేసుకొని కనీసం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలని గుర్తుంచుకోండి. మరో 2 నిమిషాలకు కొత్తిమీరతో పాటు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మన మటన్ కర్రీలో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ బాగుంటేనే మటన్ కర్రీ సూపర్గా వస్తుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత అల్లం పేస్ట్తో పాటు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటా వేసుకొని టమాటా మగ్గిపోయేంత వరకు మన కర్రీని కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మన మటన్లో కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, ఆల్రెడీ ఫస్ట్ వేసాం కాబట్టి. అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు. వారెవ్వా, నూనె ఎంత మంచిగా పైకి తేలిందో చూశారు కదా. ఇప్పుడు మన కూరలో ధనియాల పొడి, అలాగే దంచి పెట్టుకున్న కొబ్బరి సూరు, అలాగే స్పెషల్ మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాల వరకు. ఇక్కడ మన కర్రీకి కావాల్సినంత గ్రేవీకి అడ్జస్ట్ కోసం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మన ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని కనీసం 5 లేదా 6 విజిల్లు వచ్చేంత వరకు మనం ఇక్కడ కుక్ చేసుకోవాలండి. మనది కొంచెం లేతగా ఉంది కాబట్టి మటన్ 3 నుండి 4 విజిల్లో రెడీ అయిపోయింది. చూసారా? ఇలా ఉన్న మన మటన్ కర్రీలో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మన కర్రీని తీసుకుంటే మనం స్పైసీ మటన్ కర్రీ రెడీ అండి. నచ్చిందా? ట్రై చేస్తారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన స్పైసీ మటన్ కర్రీ చపాతీలోకైనా, రోటీలోకైనా, లేదు రైస్లోకైనా సూపర్గా ఉంటుందని గుర్తుంచుకోండి. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్.